సో ఆయన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు ఎక్కువగా వచ్చేవాళ్ళు సార్? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవాళ్ళండి, చాలా మంచివాళ్ళు అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. చాలా డిసిప్లిన్, ఎప్పటికీ గవర్నమెంట్ లో ఒక్క కోరిక కోరేవాళ్ళు కారు, గవర్నమెంట్ లో పని చేసి పెట్టని ఎప్పుడు ఎవరిని అనేవాళ్ళు కారు. ఆయన సెక్రటరీస్ కానీ నాతో కానీ ఎవరు ఏం చెప్పేవాడు కారు. హరికృష్ణ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, చాలా మంచి వ్యక్తి. అలాగే పెద్ద ఆయన బాలకృష్ణ, అందరూ డాటర్స్ కానీ వాళ్ళు కానీ ఎంత వినయం డిసిప్లిన్ అంత చక్కగా వచ్చి మాట్లాడి వెళ్తుండేవాళ్ళు. ఎవరికి సీఎం పిల్లలని భేషజం కానీ లేదా గవర్నమెంట్ లేదో పని చేయించుకోవాలని ఒక్కరికి లేదు, ఆ ఆలోచన దృక్పథం లేదు వాళ్ళకి. హరికృష్ణ కూడా అసలు పాలిటిక్స్ చేస్తానే లేదని కానీ అప్పుడు అలా ఆ వ్యాన్ డ్రైవ్ చేసేవాడు అంతే పాపం, చాలా కష్టం మీద ఆ వ్యాన్ నడిపించేవాడు, రాత్రి రిపేర్ చేసేవాడు, మళ్ళీ మార్నింగ్ నడిపించేవాడు. అంత జనంలో ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నానో ఏమిటి అని కాదు తెలియనే తెలియదు దానికి. రాజకీయం అంటే అంత దూరంగా ఉండేవాడు. సో ఫ్యామిలీ చాలా డిసిప్లిన్ గా చాలా బాగా పెంచాడు ఆయన. సో రామారావు గారు అనగానే భోజన ప్రియుడు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటి అంత భోజన ప్రియుడా? భోజనం అంటే శుభ్రంగా తింటాడు, తొగుడు పెడతాడు కూడా మనకి. మార్నింగ్ బ్రేక్ఫాస్టే చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్ డిన్నర్ అంటే చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. మామూలుగా తినేవాడు, శుభ్రంగా తినేవాడు అంతే. మరి కొంతమంది తినరంటే మరి అలా కంపేర్ చేస్తే భోజన పీరియడ్ అంటారేమో. ఈ అంటే మధ్య మధ్య నేను తినేవాడు కదా, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మధ్యలో ఇంకేమి ఏదో టీ అది తాగేవాడు కదా, ఇంకేమీ తినేవాడు కాదు. మళ్ళీ రాత్రి అంతే. ఎర్లీగా రిటైర్ అయిపోయాడు. నైట్ టైం 7:30 కల్లా పడుకుని పోయాడు. అదే మాకు ఒకప్పుడు ప్రాబ్లం అయ్యేది, ఏదో ఎమర్జెన్సీ వస్తే లేపడం అదే కష్టం. నైట్ టైమ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అమలు చెప్పాలి. సో వన్స్ లోపలికి వెళ్తే ఇంటిమేట్ చేయడానికి నార్మల్గా వద్దనేవాడు కాదు, బట్ ఎంతో అర్జెన్సీ ఉంటుంది తప్ప చెప్పడం కరెక్ట్ కాదు కదా. వేగం పడుకుని వేగం లేచేవాడు. మళ్ళీ టైం ఖచ్చితంగా టైం సెక్రటరీకి వచ్చేవాడు మార్నింగ్, సెక్రటరీ నుంచి మళ్ళీ గండిపేట వెళ్ళేవాడు ఈవినింగ్. అంటే కొన్నాళ్ళు ఇక్కడే ఆఫీస్ ఉండేవాడు, తర్వాత గండిపేట కాటేజ్ పెట్టుకున్నాడు కదా, ఆ పక్కనే తర్వాత తెలుగుదేశం ఆఫీస్ కూడా పెట్టారు. సో సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ ఆఫీస్లో వచ్చి చూసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్ జనరల్ సెక్రటరీ, అక్కడ ఆయన ఉండేవాడు. సో వాళ్ళిద్దరూ అదే పార్టీ వ్యవహారాలన్నీ మాట్లాడుకునేవాడు. తర్వాత నేను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేవాళ్ళం చాలాసార్లు. ఒకప్పుడు నేను వెంటనే వచ్చేవాడిని ఆయన డ్రాప్ చేసి. పార్టీ వ్యవహారాలు లేనప్పుడు నా కాటేజ్లో కూర్చొని కొంచెం మాట్లాడేవాళ్ళం. పార్టీ వ్యవహారాలు ఉండి పార్టీ ఆఫీస్కి వెళ్తే నేను వచ్చేవాడిని.